సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 చేంజ్ వరకు ఉంది. సో, ఇప్పుడు ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఇప్పుడు చేయొచ్చంటారా? కొంచెం తగ్గింది బంగారం అనేది. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చంటారా? అంటే స్టిల్ ఆల్ టైమ్ హైకి నియరెస్ట్‌గానే ఉంది గాబట్టి, ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ అనేది అంత సజెస్టబుల్ గాదు. ఓకే. మనం ఆల్రెడీ లాస్ట్ ఒక 2, 3 వీడియోస్‌కి ముందు మనం ఒకసారి గోల్డ్ గురించి డిస్కస్ చేసాము. ఆ డిస్కషన్‌లో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్‌లో గోల్డ్ అనేది తగ్గుతుందని చెప్పాను. సో, ఆ తగ్గుదల అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మొన్న డిసెంబర్ 29న మనకు ఒక మంచి డిప్ అయితే వచ్చింది. సో, ఇక్కడి నుంచి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, 2026 ఫస్ట్ క్వార్టర్‌లో ఖచ్చితంగా మనకి గోల్డ్ అయితే కరెక్షన్ వస్తుంది. హ్మ్. సో, నియర్లీ ఒక 1,17,000 వరకైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి అంతవరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్‌ని ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే, కరెక్షన్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదు ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక మంచి ఈటీఎఫ్స్ తీసుకొని కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా వెళ్తే చాలా మంచిది.